నమస్తే టీవీ1 8:30 బులెటిన్ కి స్వాగతం నేను హరిత పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల అక్రమాల చిట్టా బట్టబయలవుతోంది అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తిన మెంబర్ల ఆదాయంపై ఏసీబీ కన్నేసింది నియామకాల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కమిషన్ సభ్యుడు రిపుంజయ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది అటు విద్యార్థులు కమిషన్ సభ్యులందరి ఆస్తులపై దాడులు చేయాలంటూ ఆందోళనకు దిగారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవినీతి అక్రమాల పొట్ట కదులుతోంది. అడ్డదారుల్లో అభ్యర్థులకు పోస్టింగులు కట్టబెడుతూ లక్షల రూపాయలు గుంజుతున్న సభ్యుల అవినీతి బాగోతంపై పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. తక్కువ కాలంలోనే అక్రమ మార్గంలో కోట్లకు పడగలెత్తిన సభ్యుడు రిపుంజయ్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ వెంకటగిరిలోని సాయి స్ఫూర్తి అపార్ట్మెంట్ లో ఉన్న రిపుంజయ్ రెడ్డి ఇంటికి ఉదయమే వచ్చిన అధికారులు ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు, ఇళ్లు, వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కనుగొన్నారు. బ్యాంకులో 30 లక్షలు, ఇంట్లో 48 తులాల బంగారం కూడా ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ చెప్పారు. వీటి మొత్తం విలువ దాదాపు 2 కోట్ల వరకు ఉంటుందని, ఇంకా బ్యాంకు లాకర్స్ ను తెరవాల్సి ఉందన్నారు. ఇప్పటికే రిపుంజయ్ రెడ్డిపై కేసు నమోదైందని, అతని ఆస్తులపై విచారణ జరపాల్సి ఉందన్నారు ఏసీబీ అధికారులు. ఇదంతా పాటు ఇట్లా బ్రదర్స్ కూడా ఉన్నారు, అవి కూడా చెక్ చేస్తాం. ఇంకా స్వాధీనం చేయలేదు, అన్ని విచారణ స్థాయిలో ఉంది కాబట్టి చెప్పాం ప్రస్తుతం. అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత, ఇప్పుడు దానికి కీస్ కూడా అవైలబుల్ లేదు కాబట్టి అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాను. మరోవైపు గాయత్రి నగర్లోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడి ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే రిపుంజయ్ రెడ్డి కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. సూర్యుడు సిఫార్సుతోనే సీఎం రాజశేఖర రెడ్డి రిపుంజయ్ రెడ్డిని ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని ఆరోపణ. ఆదాయానికి మించిన ఆస్తులే కాకుండా కేవలం రిపుంజయ్ రెడ్డి స్నేహితుడైనందునే సూర్యుడి నివాసంపై దాడులు చేసినట్టు ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ రిపుంజయ్ రెడ్డి తల్లుగా స్నేహితుడు ప్లస్ ఈయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దాంట్లో రిజ్యూమ్లో వీళ్ళిద్దరు కూడా కలిసి ఆయన సహాయకులుగా పనిచేశారు కాబట్టి ఏమైనా బినామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో ఇక్కడ తనిఖీ చేయడానికి వచ్చాం. ప్రస్తుతానికి ఆయన సూర్యుడు ఇక్కడ లేరు. 3 రోజుల కిందట ఆయన పులివెందులు వెళ్ళారు ఆయన పని మీద. ఇంట్లో డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి పరిశీలిస్తున్నాం. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంటర్లింక్ చేయాలా. ఈ డాక్యుమెంట్స్ను అక్కడ దొరికిన డాక్యుమెంట్ 7 చోట్ల దొరికాయి కదా, ఆ డాక్యుమెంట్స్కి ఈ డాక్యుమెంట్ లింకప్ చేసి బినామీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో చూసి తెలుస్తాయన్నమాట. ఉదయం 6 గంటలకే రిపుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులకు రిపుంజయ్ రెడ్డి కుటుంబ సభ్యులు సహకరించలేదు. ఇంట్లోని అల్మరాల తాళం చేతులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఏసీబీ అధికారులు బయట నుంచి కార్పెంటర్లను పిలిపించి తాళాలు తీయించారు. తమపై కక్షగట్టే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారని రిపుంజయ్ రెడ్డి తండ్రి ఆరోపించారు. మీ ఉద్దేశం కావాలని మీ ఇంటి మీద రైట్ చేయించారంట? అంతే. అంటే ఎవరు చేయించుంటారేనండి? ఎవరు చేయించారనేది వాళ్ళని అడగాలి. మేమేమో తలకాయ నుంచి బతుకోవడం కాదు. రిపుంజయ్ రెడ్డి అవినీతి బాగోతం బయటపడడంతో మిగతా సభ్యుల ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో ధర్నా చేసిన విద్యార్థులు ఏపీపీఎస్సీ సభ్యుల అవినీతిపై తాము ఎంతో కాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామన్నారు. సభ్యుల అక్రమాస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క పోస్టు కొన్ని కోట్లలో వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి ఇన్ని రోజులు మేము వాదన చేయడం జరిగింది. మా వాదనకి బలం చేకూరడం జరిగింది. రిపుంజయ్ రెడ్డి గారు ఒక్కడే కాదు, ఇంకా మిగతా 5 మెంబర్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా దాడులు జరగాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరెవరికి జాబులు ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా విచారణ జరిపి ఆ ఇచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా రద్దు చేయాలి. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరపాలి. మధ్యతరగతికి చెందిన రిపుంజయ్ రెడ్డి కొద్ది కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించినట్టు సమాచారం. ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. బ్లాక్ ఫిల్మ్లున్న వాహనాలపై మరోసారి కొరడా జులిపించనున్నారు పోలీసులు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించే వాహనాలకు ఈ నెల 28 నుంచి జరగనున్న స్పెషల్ డ్రైవ్ లో భారీగా పెనాల్టీలు వసూలు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు బ్లాక్ ఫిల్మ్లు వేసే కార్ డెకర్స్ ను కూడా వదలబోమంటున్నారు. ఈ నెల 28 నుంచి మరోసారి ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ డ్రైవ్ చేపట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. జెడ్+ కేటగిరీలోని వీఐపీ వాహనాలు తప్ప ఇతర వీఐపీలు ఎవరైనా తమ వాహనాల బ్లాక్ ఫిల్మ్ను తొలగించాల్సిందేనంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు బ్లాక్
ఫిల్మ్స్ గురించి సుప్రీం కోర్ట్ ఆర్డర్ చాలా క్లియర్ గా ఉంది. ఎటువంటి ఫిల్మ్స్ పెట్టుకోలేము. జెడ్ కేటగిరీ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న మనిషి వాళ్ళే బండ్లో పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ రీజన్ ప్రకారం మిగిలిన ఎవరికి ఎగ్జామ్షన్స్ లేవు. అక్టోబర్ 25 నుంచి వాహనాల బ్లాక్ ఫిల్మ్ తొలగించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 51,753 కేసులు రిజిస్టర్ చేశారు. నగరంలోని 4 లక్షల కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల ఉన్న వ్యక్తులు బయటకు కనిపించాలని, షేడ్స్, కర్టన్స్ వాడొద్దని చెబుతున్నారు పోలీసులు. బ్లాక్ ఫిల్ములు వేసే కార్ డెకర్స్ యజమానులపై చర్య తీసుకుంటామంటున్నారు. ప్రైవేట్ టూరిస్ట్, స్కూల్ బస్సులతో పాటు బయట నుంచి వచ్చే వాహనాల బ్లాక్ ఫిల్మ్ కూడా తొలగించాలని జనవరి 3వ తేదీ నుంచి భారీ స్థాయిలో పెనాల్టీలు వేస్తామని హెచ్చరిస్తున్నారు నగర పోలీసులు. హైదరాబాద్లో అర్ధరాత్రి రోడ్డు మీద తిండి నీళ్లు దొరకకపోవచ్చు, కానీ మద్యం మాత్రం అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం ఎనీ సెంటర్ వైన్ షాప్లే కాదు, ఇళ్లలో కూడా రిటైల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ గల్లీకి వెళ్లినా నిబంధనలకు విరుద్ధంగా మందు సీసాల గలగలలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. మూసిన షట్టర్లు మూసినట్టే ఉంటాయి, కానీ కింది నుంచి మద్యం బాటిళ్లు చేతులు మారిపోతుంటాయి. మూసిన గేట్లు మూసినట్టే ఉంటాయి. డోర్ కొట్టి అడిగితే కావలసిన సరుకు క్షణాల్లో చేతిలో పెడతారు. ఇవి అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ లో కనిపించే దృశ్యాలు. ఎనీ టైం ఎనీ సెంటర్. మెయిన్ రోడ్లోని వైన్ షాపులు కావచ్చు, గల్లీల్లోని ఇళ్లు కావచ్చు. డోర్ కొడితే చాలు అడిగిన బ్రాండ్ ఇచ్చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సాగుతున్న మద్యం అమ్మకాలపై టీవీ9 పెట్టిన నిఘా కెమెరాకు చిక్కిన దృశ్యాలివి. రాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా రోడ్డు పక్కనే ఉన్న వైన్ షాపులో ఎలా మద్యం అమ్మేస్తున్నారో చూడండి. ఎన్ని గంటల వరకు అమ్ముతారంటే ఎప్పుడైనా రావచ్చు అంటున్నాడు ఇక్కడి బాయ్. మరి పోలీసుల సంగతేంటని అడిగితే అదంతా మేం చూసుకుంటాంలే అని భరోసా కూడా ఇచ్చేస్తున్నాడు. వైన్ షాప్ అబ్బాయి చెబుతున్న మాటలు అబద్ధమేం కాదు. ఎందుకంటే రోడ్డుపై వెళుతున్న పోలీస్ జీప్ ఇటువైపు రాకుండానే వెళ్లిపోయింది. మరి ఇది మరో చోట ఉన్న వైన్ షాప్. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. వైన్ షాపులే కాదు, భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న జనావాసాల్లో కూడా బెల్ట్ షాపులు రాత్రి కూడా సర్వీస్ చేస్తున్నాయి. మద్యపాన నిషేధం సంగతి తరువాత, కనీసం నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న సర్కారు మాటలు నీటి మూటలే అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. జనాన్ని మరింత ఎక్కువగా తాగించడానికి ప్రభుత్వమే అన్ని నిబంధనలు తొంగలో తొక్కుతోందంటున్నారు మహిళా నేతలు. కొత్తగా డిస్టిలరీలను పెంచారు, బ్రూరీస్ని పెంచుతున్నారు, మద్యం ఉత్పత్తిని పెంచుతున్నారు, మద్యం అమ్మకాలు పెంచుతున్నారు. ఇదేనా దశల వారీ మద్య నిషేధం అంటే? ఏ తర్వాత చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజలకి బలవంతంగా మద్యాన్ని తాగించైనా సొమ్ము చేసుకోవాలంటుంది. అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప ఖజానాకి దిక్కు లేదన్నట్టు వ్యవహరిస్తుంది. అర్ధరాత్రి అమ్మకాలు జరిగినా, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు అతిక్రమిస్తున్నా చూసి చూడనట్లు వెళుతున్నారు. మొదట 1 గంట, తర్వాత 3-4 గంటలు, ఆ తర్వాత 9 నుంచి 12 గంటలు. ఇప్పుడు నో టైమింగ్స్, అడ్డు అదుపు లేకుండా కోతలు విధించవలసిందే. ఇది రాష్ట్రంలో కరెంటు కోత పరిస్థితి. ఇకపై ఈ కోతలు ఉండవు. అవును, ముందు రోజుల తరబడి చీకట్లో మగ్గే సమయం రాబోతోంది. ఇది ఎవరో చెప్తున్న మాటలు కాదు, సాక్షాత్తు విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పొందుపరిచిన నిప్పులాంటి నిజాలు. రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం వెంటాడుతోంది. ఇప్పటికే పరిశ్రమలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రోడ్డున పడ్డాయి. అటు కరెంటు కోతలు రాష్ట్ర రైతన్న ఉసురు తీస్తే, ఇటు అడ్డు అదుపు లేని కోతలతో అనేక గ్రామీణ ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈ విద్యుత్ సంక్షోభానికి కారణం ఒక్కటే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ రంగంపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడమే. అవును, ఇప్పటికే చీకట్లో మగ్గుతున్న మనం కొద్ది రోజుల్లో
పూర్తిగా అంధకార ఆంధ్రప్రదేశ్లో జీవించాల్సి వస్తుంది. ఇది ఎవరో చెప్తున్న మాటలు కాదు, సాక్షాత్తు విద్యుత్ అధికారులు తన నివేదికలో పొందుపరిచిన నిజాలు. పెరుగుతున్న విద్యుత్ వాడకానికి తగ్గట్టుగా ఉత్పత్తి పెంచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మన పెద్దలు కరెంటు కొనుగోళ్లకిచ్చిన ప్రాధాన్యత ఉత్పత్తి పెంచుకోవడంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రజలు మరింత అంధకారంలోకి వెళ్లిపోతున్నారు. ఈ చలికాలం రాష్ట్రంలో విద్యుత్ వినియోగ డిమాండ్ 279 మిలియన్ యూనిట్లకు పెరిగింది. పరిశ్రమలకు 60% కోతలు విధిస్తూ గ్రామీణ ప్రాంతాలను అంధకారంలోకి నెట్టేసినా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం డిమాండ్ రోజుకు 279 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అటు విద్యుత్ ఉత్పత్తి, కేంద్రం వాటా, కరెంటు కొనుగోళ్ల ద్వారా 225 మిలియన్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో డిమాండ్కు సరఫరాకు మధ్య ఏకంగా 54 మిలియన్ యూనిట్లు తగ్గిపోయింది. చలికాలంలోనే ఈ పరిస్థితి ఏర్పడితే రాబోయే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉండబోతుందో అని అధికారులు భయపడుతున్నారు. ఈ ఎండాకాలం కరెంటుకు గడ్డుకాలమేనంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు మనం కరెంటు కోతలను మాత్రమే చూశాం. ఈ వేసవిలో కోతలకు బదులు రోజుల తరబడి అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో విద్యుత్ వినియోగ డిమాండ్ రోజుకు 324 మిలియన్ యూనిట్లకు పెరగనుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో వినియోగ డిమాండ్కు సరఫరాకు మధ్య 90 నుంచి 100 మిలియన్ యూనిట్లకు పెరుగుతుంది. దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. అయితే విద్యుత్ సంస్థ ఇచ్చిన రహస్య నివేదికపై ప్రభుత్వ పెద్దలు ఏం చేయలేమంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. రాష్ట్రంపై విద్యుత్ ముప్పు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రబీ పంటలు, విద్యార్థుల పరీక్షలు, పరిశ్రమలపై ఆధారపడ్డ కుటుంబాలు, ఇలా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నా ఇవేవీ మన పెద్దలకు పట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ముద్దు నిద్ర వదలాలి. రాబోయే కరెంటు సంక్షోభాన్ని నివారించాలి. లేదంటే ఈ వేసవి అంధకారాంధ్రప్రదేశ్గా మారబోతోంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి పరిస్థితి అందరినీ కంటతడి పెట్టేస్తోంది. కాస్త మెరుగుపడుతున్నట్లుగా అనిపించి మళ్లీ ఆమె ఆరోగ్యం విషమిస్తోంది. జీవించడానికి అవసరమైన పేగులు తొలగించడంతో ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా తయారైంది. ఇతరుల పేగులు ఆమెకు ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే బతికే పరిస్థితి. భారత్లో ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. మృత్యువుతో పోరాడుతున్న ధైర్యశాలిపై స్పెషల్ స్టోరీ. దేశంలో ఎవరికీ రాని కష్టం ఆమెకొచ్చింది. 6 నరరూప రాక్షసులు పెట్టిన చిత్రహింసలకు నరక యాతన అనుభవిస్తోంది. దారుణ అత్యాచారం, ఆపై పాశవిక దాడి కారణంగా జీవించడానికి కావలసిన 2 పేగులు పాడయ్యాయి. వాటిని తొలగించడంతో ఆమె ఇప్పుడు జీవచ్ఛవంలా మారింది. పూర్తి స్థాయిలో ప్రాణం పోయడం అసాధ్యమంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మనిషి జీవించడం చాలా కష్టం. ఓవైపు దారుణ అత్యాచారం, మరోవైపు 2 పేగుల తొలగింపు. ఈ విషాదం మానసికంగా, శారీరకంగా పూర్తిగా ఆమెను దెబ్బతీసింది. కానీ జీవించాలన్న తపన ఒక్కటే బాధితురాలిలో నిండు ధైర్యాన్ని నింపుతోంది. ఈ పట్టుదలే ఆమెను బతికిస్తోందని అంటున్నారు డాక్టర్లు. ఇలాంటి కేసు ఎప్పుడూ తాము చూడలేదని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో క్లుప్తంగా ఆమె మాట్లాడగలుగుతోంది. జీర్ణ వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో ఫ్లూయిడ్స్, వెంటిలేటర్ వినియోగం తప్పడం లేదు. ఇన్ఫెక్షన్ కారణంగా కడుపును ఎప్పటికప్పుడు వాష్ చేస్తున్నారు. సోనియా గాంధీ సహా విజిటర్స్ ను దూరం నుంచే చూడడానికి అనుమతినిస్తున్నారు. భారతదేశంలో కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ల సర్జరీలు మాత్రమే జరుగుతున్నాయి. గుండె, ఊపిరితిత్తులను కూడా కొన్ని కేసుల్లో అమర్చారు. కానీ పేగుల ట్రాన్స్ప్లాంట్ మాత్రం ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అమెరికా, బ్రిటన్లో మాత్రం ఈ సర్జరీలు జరుగుతున్నాయి. అందుకే బాధితురాల్ని అక్కడికి తరలించాలన్న డిమాండ్ పెరుగుతోంది. చికిత్స ఖర్చులు భరించడానికి ఢిల్లీ సీఎం ముందుకొచ్చినప్పటికీ కొద్దిగా కోలుకున్న తర్వాతే తరలించే వీలుందంటున్నారు డాక్టర్లు. పేగుల ట్రాన్స్ప్లాంట్ వ్యవహారం అంత ఈజీ కాదు. జెనెటిక్ గా సరిపోయే ఇతరుల పేగులను మాత్రమే అమర్చాలి, లేదంటే రియాక్షన్ వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన పేగులను మాత్రమే అమర్చాలి. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలి ఆరోగ్యం కోసం దేశమంతటా ప్రార్థనలు జరుగుతున్నాయి. దామిని అని కొందరు, అనామిక అని మరికొందరు ఆమెను పిలుచుకుంటున్నారు.
క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో సైతం ఆమె ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరిగాయి.